మోడీ నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు. ఉద్యమం అంటే ఏదో అప్పుడు పటేళ్ల ఉద్యమం అని ఒకళ్ళు, దళితులకు రిజర్వేషన్ ఉద్యమం అని ఒకళ్ళు, పటేళ్లకు రిజర్వేషన్ అని ఒకళ్ళు, అట్లాగే వీళ్ళెవరు కాదంటూ కన్నయ్య కుమార్ ఉద్యమం మరొకటి. ఇట్లాగా ఎవడికి వాడు ఒక ఉద్యమం. ఈ ఉద్యమంలో రెచ్చగొట్టడం, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, జనాన్ని పోగేసుకుని రావడం. వీటిట్లలో ఏమన్నా సాధిస్తున్నారా వాళ్ళు? దేశంలో అల్లకల్లోలం సృష్టించడం మాత్రమే చేస్తున్నారు. ఓ రైతుల పేరుతో జరిగిన ఉద్యమమైన, షాహీన్ బాగ్ ఉద్యమమైన, ఇవన్నీ కూడా అల్లకల్లోలం సృష్టించడానికి, యువతరాన్ని రెచ్చగొట్టడానికి, ప్రభుత్వ వ్యతిరేకతని ప్రోత్సహించడానికి నడుస్తున్న తప్పించి నిజంగా ఏమైనా సమస్య పరిష్కారం ఉందా? అదే యువతరం ఇవాళ రోజున చక్కగా కష్టపడుతున్నారు, రూపాయలకు రూపాయలు సంపాదిస్తున్నారు, విదేశాలకు సంబంధించిన సంస్థలతో టైఅప్లు పెట్టుకుంటున్నారు, స్టార్టప్లు పెడుతున్నారు, డెవలప్మెంట్ జరుగుతోంది. అలాగే అంతరిక్ష రంగంలో నేను అద్భుతమే చేసి చూపించారు. దాన్నే నేను ఆయన ప్రస్తావించారు. నేను 56 ఏళ్ల యువకుడికి కాదు అంటూ రాహుల్ గాంధీకి చొరక పెట్టారు. 56 ఏళ్ల వయసు వచ్చి కూడా నేను యువకుడిని అని చెప్తా రాహుల్ గాంధీ ఆడే నాటకాలకి చెక్ పెడుతూ యువతరం ఏం చెయ్యాలి అన్నటువంటి దిశగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది, బాధ్యత తీసుకుంటుందని ప్రకటించారు.